హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఈరోజు ఇడ్లీ కాస్త హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇడ్లీ పిండి ముందు రోజు నైట్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి కాస్త వాటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ చేసుకొని హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది ఇడ్లీ పిండి, కాస్త ఉప్పు, క్యారెట్ తురుము, కొబ్బరి, దాంట్లో కాస్త రాగి పిండి మీ అందరికీ తెలుసు, సోడిపిండి అని కూడా అంటారు. ఒక 2 స్పూన్లు సోడిపిండిని నీటిలో కలిపి పెట్టుకొని దాంట్లో ఇడ్లీ పిండిలో కాస్త ఉప్పు, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము ఇవన్నీ వేసి బాగా కలుపుకొని సోడిపిండి రాగి పిండిని కాస్త నీటిలో కలిపి వాటిని కూడా ఇడ్లీ పిండిలో కలిపి కాస్త టైట్గా కాదు, లూజ్గా కాదు, మీడియంగా కలిపితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి. క్యారెట్ డైలీ తీసుకోవడం కంటికి మంచిది, కొబ్బరి కూడా చాలా మంచిది. కన్సిస్టెంట్ చూసుకోండి, టైట్గా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి, ఈ విధంగా ఉంటే ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఈ విధంగా కలిపి 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక, ఎందుకంటే సోడిపిండి కాస్త నానుతుంది, ఇప్పుడు వీటిని ఇడ్లీ కింద పెట్టుకుంటే ఇడ్లీలు పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే ఒక పావు గంట అయిపోతుంది. ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.